హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజాం వంటలు. మరి ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా స్పెషల్గా చేసుకునే రైస్ రెసిపీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసేయచ్చండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఆఫ్టర్నూన్ లంచ్లోకైనా అద్దరిపోతుంది. మరి ఈ రెసిపీకి కావాల్సిన రైస్ అయితే ముందుగా తీసుకోవాలి. నేను ఎప్పుడు దీన్ని ప్రిపేర్ చేసినా నార్మల్ రైస్తోనే ప్రిపేర్ చేస్తాను. చాలా సింపుల్గా ఉంటుందనేసి ఎప్పుడు నేను ఇదే రైస్ యూస్ చేస్తాను. మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ని కూడా యూస్ చేసుకోవచ్చు. మరి ఈ బియ్యం వచ్చేసి హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి 1.5 కప్ వచ్చేసి పెరుగు తీసుకోవాలి. ఇందులో వచ్చేసి షాజీరా, మిరియాలు, దీంతో పాటు కంపల్సరీగా కసూరి మేతిని యాడ్ చేయండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఫ్రెష్ తీసుకోండి. అప్పటికప్పుడు నూరింది తీసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ తీసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువగా పసుపు పొడి యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం చిల్లీ పౌడర్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. స్పైసీగా బాగుంటుంది. ఉప్పు వచ్చేసి తగినంత యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర పుదీనా మాత్రం కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. మనం ప్రిపేర్ చేసేటప్పుడు అందులో కూడా కొంచెం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా ముందుగా కలిపి మనం ప్రిపేర్ చేసుకుంటే టేస్టీగా వస్తుందండి. రైస్ మాత్రం డిఫరెంట్గా కూడా వస్తుంది. ఈ విధంగా మొత్తం మసాలా ఇందులో కలిసేటట్టుగా స్పూన్తో కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత కాస్త మనం దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ రైస్ ప్రిపేర్ చేయడానికి ఒక పెద్ద సైజులో ఉన్నటువంటి గిన్నె తీసుకోవాలి. ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్లోకి దాల్చిన చెక్క, లవంగాలు, దీంతోపాటు యాలకులు, కొంచెం బిర్యానీలో యాడ్ చేసే స్పైసెస్ మొత్తం ఇందులోకి తీసేసుకోండి. తీసుకొని కొంచెం ఆయిల్లో వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని హై ఫ్లేమ్ మీద మంటను అడ్జస్ట్ చేసేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా వచ్చిన తర్వాతే మనం మసాలాని కలుపుకోవాలండి. అలా కాకుండా పచ్చిగున్నప్పుడే మసాలా కలిపేస్తే టేస్ట్ అనేది అస్సలు రాదు. ఈ రైస్కి వచ్చేసి టేస్ట్ చాలా బాగుండాలంటే మొత్తం ఉల్లిపాయల్ని మనం ఫ్రై చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు చూడండి, కాస్త ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి టమాటా ముక్కలు తీసేసుకోవాలి. ఎర్రగున్న టమాటా వచ్చేసి 3 నుంచి 4 వరకు అయితే తీసుకోండి. ఇలా పెద్ద సైజులో కట్ చేసుకోండి. మరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయొద్దు. టమాటా ఇందులో కొంచెం మెత్తగా మగ్గిన తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకును కూడా తీసేసుకోండి. ఈ విధంగా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపెట్టాం కదండి పెరుగు, ఈ పెరుగుని ఇందులోకి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ పెరుగుని కూడా ఆయిల్ చక్కగా ఎర్రగా పైకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మంటను అడ్జస్ట్ చేసి బాగా ఉడికించుకోవాలి. అలా కాకుండా వీటిని యాడ్ చేసిన వెంటనే మనం ఇందులోకి రైస్ తీసుకుంటే పచ్చి వాసన అనేది వస్తుంది. టేస్ట్ అనేది రాదు. ఎందుకంటే ఈ పెరుగులోకి మనం మొత్తం మసాలా కలుపుకున్నాం కదా, సో కాస్త వీటిని ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనాను కూడా తీసేసుకోండి. దీన్ని ఉడికించుకునేటప్పుడు మాత్రం నీళ్లు వేయకండి. ఈ పెరుగు మనం తీసుకున్నాం కదండి, ఈ పెరుగులో ఉన్నటువంటి నీళ్ళతోనే ఇది చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం నిమ్మరసం కూడా తీసేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఒక హాఫ్ లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేస్తున్నాను. మనం పెరుగు కలిపేటప్పుడే ఇందులోకి ఉప్పును కలుపుకున్నాం కదండి, ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి ఇది సరిపోయిందా లేదా అనేది. ఇప్పుడు చూడండి, ఆయిల్ మొత్తం ఎర్రగా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులోకి మెజర్మెంట్ నీళ్లు తీసుకోవాలి. మెజర్మెంట్ వాటర్ వచ్చేసి 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ అయితే సరిపోతుంది. పర్ఫెక్ట్గా వస్తుందండి. దీంతో పాటు ఇంకా మీకు రైస్ రెసిపీ డిఫరెంట్గా కావాలనుకుంటే నేను హైదరాబాదీ స్టైల్లో చేసినటువంటి బగారా బిర్యానీ రెసిపీస్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు మాత్రం ఒక్కసారి వాచ్ చేయండి. ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరిగించుకున్న తర్వాత ఇందులోకి రైస్ని తీసేసుకోండి. ఈ రైస్ వచ్చేసి హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టేసుకోవాలండి. ఎంత చక్కగా నానితే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా రైస్ని ఇందులోకి తీసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసేయాలి. ఈ నీళ్లు చూసారు కదా, ఈ నీళ్ళు ఇప్పుడు ఇందులోకి ఎక్కువ కనిపిస్తున్నాయి కదండి. రైస్ బాగా ఉడికిపోయిన తర్వాత 70% నీళ్లు తగ్గిపోయిన తర్వాత అప్పుడు మంటని లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసేయాలి. ఈ రైస్ని ఉడికించుకునేటప్పుడు మధ్యలో ఒకసారి కలుపుకోండి. చూడండి, ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఎప్పుడైతే నీళ్లు 70%కి వచ్చేస్తాయో లో ఫ్లేమ్ మీద మంటను అడ్జస్ట్ చేసేసి పైన మూత పెట్టేయండి. పైన మూత పెట్టేసిన తర్వాత ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టేస్తే చాలండి, పర్ఫెక్ట్గా రైస్ అనేది రెడీ అయిపోతుంది. మరి ఇందులోకి కావాల్సిన కాంబినేషన్ కర్రీ ఏదైనా సెట్ అయిపోతుందండి. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా రెండిట్లో ఏదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 10 నుంచి 15 నిమిషాల తర్వాత మనం రైస్ తీసి చూస్తే చూడండి, పొడి పొడిగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మరి నేను చెప్పిన ఈ మెజర్మెంట్తో మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. మరి ఈసారి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.